యా ఓకే. యా కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. మళ్ళీ వస్తాం సార్. కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు పేపర్ లీకేజ్ సంబంధించి ఎలక్షన్ ఇది సెలక్షన్ కూడా అయిపోయింది, నియామకాలు కూడా అయిపోయినాయి, అందరూ ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు, దాదాపు 1 year జీతాలు కూడా తీసేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఇంకొక విద్యా సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇప్పుడు దీన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే అక్రమాలు జరుగుంటే మరి అప్పట్లోనే వెళ్ళి ఉండాల్సింది, మరి అప్పట్లో పట్టించుకోలేదు. సో కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా మనం చూసాం. సో ఏమంటారు మీరు? సార్ రాజ్ గారు, మీకు అలాగే ప్రైమ్ వ్యక్తులకి, బండారు వంశీ గారికి, ఫస్ట్ సురేష్ గారికి, అంజయ్యరెడ్డి గారికి నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. ఇది రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగుల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా, వాళ్ళ భవిష్యత్తులో ఒక ప్రశ్నార్థకంలో వేసే విధంగా రాజకీయాలు చేయడం అనేది అసలు మంచిది కాదు సార్. ఎందుకంటే ఈ ఉద్యోగ కల్పన అంటే రాష్ట్ర భవిష్యత్తు. యువతకి గతంలోని చూసాం, ఇప్పుడు చూసాం, అనేక మంది నిరుద్యోగులు ప్రతి ఏటా డిగ్రీ సర్టిఫికేట్లు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మెగా డిఎస్సికి సంబంధించినంత వరకు లీకులు జరిగాయని, లేకపోతే పోస్టులు అమ్ముకున్నారని, ఇలాంటి ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేది ఎప్పుడు కూడా రాజకీయంగా వాళ్ళకి దాని బెనిఫిట్ రావచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, కానీ రాష్ట్ర యువత మీద కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల మీద కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. ఇది అంటే 16,000 మంది అక్కడ రిక్రూట్మెంట్ లో జాబులు తెచ్చుకున్నారంటే వాళ్ళ మీద కూడా, వాళ్ళ భవిష్యత్తు మీద కూడా ఇది ఒక మచ్చలాగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందులో చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. దానికోసం 4 మార్కులు తక్కువ వచ్చినా సరే కానీ మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళి ఏ రకంగా జాబులు సాధించుకున్నటువంటి వ్యక్తులు కూడా మేము చూసాము మా జిల్లాలో కూడా. అలాంటి వాళ్ళు కూడా ఇవాళ గవర్నమెంట్ పోస్టుల్లో అంటే అనేక సార్లు వీళ్ళు ఎన్నో సార్లు పరీక్షలకి అటెండ్ అయ్యి కూడా మళ్ళీ అనేక సార్లు ఓడిపోవడం, మళ్ళీ ఇప్పుడు గెలుపు తీసుకెళ్లి ఇప్పుడు పోస్టు సాధించడం అనేది కూడా అలాంటి వ్యక్తులను కూడా చూసాం. అలాంటి వ్యక్తులు చాలా మంది యువతకు కూడా స్ఫూర్తి. కానీ దీని మీద రాజకీయాలు చేయడం అనేది ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదనే చెప్తాను నేనైతే మాత్రం. అంటే మీకు ఆధారాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు సార్ కాక్రోచ్ పార్టీ అనేసి? యువతలో ఒక చైతన్యం వచ్చే విధంగా దాన్ని ఒక రకంగా యువతని ఒక బుద్ధింకలతో పోలిస్తున్నాం, ఒక రకంగా మాట్లాడడాన్ని చూసి ఇవాళ నివురు కప్పినటువంటి నిప్పులాగా యువత ఉన్నటువంటి పరిస్థితి. ఆ కోణాన్ని ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ చరిష్మాను ఉపయోగించారని మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది సార్. మెగా డిఎస్సి ఆల్రెడీ అంజయ్యరెడ్డి గారు చెప్పినారు. అంటే మెగా డిఎస్సి ఎప్పుడు జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేయడం ఏంటి సార్? అంటే యువతని రెచ్చగొట్టే విధంగా తీసుకొని రావడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాత అవి కూడా మర్చిపోరు సార్. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ట్రాన్స్ప్లిట్ గా చేస్తూ ఉంది. అలాగే ఐటీ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఆయన ప్రతిదీ కూడా ట్రాన్స్ప్లిట్ గా చేసుకుని వెళ్తూ ఉన్నారు. అలాగే మాకు పంచాయతీరాజ్ శాఖలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి విషయంలోని ప్రజలకి ట్రాన్స్ప్లిట్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక చిన్న ఆరోపణ వచ్చినా సరే కానీ ప్రభుత్వానికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదని గత వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టించుకోకుండా ఊరుకుని ఉంటే, కానీ ఈ రోజు మా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల ముందు పెడుతూ ఉంది ఎక్కడ ఏమి జరిగినవి, ఆ విషయాలు ఏంటి అన్నది కూడా. అసత్య ఆరోపణలు వీళ్ళు చేసినప్పుడు కూడా దాన్ని ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సార్ వాలంటీర్ ఉద్యోగాల్లో 90% వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకోవడం కావచ్చు. ఆ రోజు సరే ఇప్పుడు అది మన జనరలైజ్డ్ కాదు. ఇక్కడ ఏంటి డిఎస్సికి సంబంధించినటువంటి